ఎస్కేప్ సీక్వెన్సెస్. ఆల్రెడీ మనం ఒక ఎస్కేప్ సీక్వెన్స్ ని చూస్తున్నాం, అదే /n న్యూ లైన్ క్యారెక్టర్ ప్రింట్ఎఫ్ లో చూసాం. అలానే రిమైనింగ్ ఎస్కేప్ సీక్వెన్సెస్ కూడా సిలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెల్ కావాలి అనుకోండి, మీరు /a అని ఇస్తే అలర్ట్, బెల్ అలర్ట్ వస్తుందన్నమాట ఆడియో. అలానే /b బ్యాక్ స్పేస్, ఒక స్పేస్ వెనక్కి వెళ్తుంది మనం బ్యాక్ స్పేస్ బటన్ కీబోర్డ్లో ప్రెస్ చేసినట్లుగా. అట్లానే ఫామ్ ఫీడ్ /f, /n వచ్చేసి న్యూ లైన్, /r క్యారేజ్ రిటర్న్. అలానే ట్యాబ్ కావాలి అనుకుంటే మనం కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎన్ని స్పేసెస్ వస్తాయో అలానే /t యూజ్ చేస్తే అన్ని స్పేసెస్ వస్తాయి. అట్లానే వర్టికల్ ట్యాబ్, మామూలుగా /t అనేది హారిజంటల్గా స్పేసెస్ వస్తాయి, వర్టికల్గా కావాలంటే /v. మరైతే ప్రింట్ఎఫ్లో వీటిలో సింగిల్ కొటేషన్లు, డబుల్ కొటేషన్, క్వశ్చన్ మార్కు, స్లాష్, నల్లు ఇవి ప్రింట్ కావాలంటే స్లాష్ వాటి ముందర ప్లేస్ చేయాలి. అదే /సింగిల్ కొటేషన్, /డబుల్ కొటేషన్, /క్వశ్చన్ మార్క్, /0 ఇవన్నమాట. అట్లానే ఆక్టల్ డిజిట్స్ కోసం స్లాష్ అనిచ్చి డిజిట్స్ ఇవ్వాలి. అదే హెక్సాడెసిమల్ కోసం స్లాష్ అనిచ్చి /x డిజిట్స్ ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఎస్కేప్ సీక్వెన్సెస్. అయితే ఫ్రీక్వెంట్గా మనం వాడేది /n, /t వీటిని వాడతాం. ఇక ఈ క్యారెక్టర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే, అంటే సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్ ఇవి మనం మెసేజ్ మధ్యలో అట్లా ప్లేస్ చేసుకోవాలనుకుంటే వాటి ముందర స్లాష్ పెడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్రోగ్రాంలో /tని /nని యూజ్ చేశాను, రాజు అంటే /t వాడాను కాబట్టి గ్యాప్ వస్తుంది అనమాట. మనం ట్యాబ్ ప్రెస్ చేసి చూడండి కీబోర్డ్లో, సపరేట్గా ఎంత గ్యాప్ వస్తుంది ఒక్కోసారి అంత గ్యాప్ అవుట్పుట్లో కూడా వస్తుంది అనమాట. అంటే రాజుకి, రవికి, కిరణ్కి, గోపికి మధ్యలో గ్యాప్స్ వస్తాయి. మీరు అవుట్పుట్ చూసినట్లయితే చూడండి, ఫిక్స్డ్ గ్యాప్స్. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎట్లా గ్యాప్ వచ్చిందో అదేవిధంగా గ్యాప్స్ వస్తాయి. అంటే మీరు కలిపి ఇచ్చినా కానీ సరే, దగ్గర ఇచ్చినా సరే /t ఉంది కాబట్టి అక్కడ గ్యాప్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. చూడండి గ్యాప్ వచ్చింది. ఇలా అన్ని కలిపి చేసింది, మధ్యలో /t ఇస్తే ఆ గ్యాప్ రావడం జరుగుతుంది. ఇలానే ఇక్కడ /n ఇచ్చాను కాబట్టి అను నుంచి నెక్స్ట్ లైన్లో వస్తుంది, న్యూ లైన్లో. ఓకే, అలా ఎస్కేప్ సీక్వెన్సెస్ని మనం ఎక్కడ కావాల్సింటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మధ్యలో డబుల్ కొటేషన్ ఏదన్నా అవసరమైంది, సపోజ్ గోపికి ముందర డబుల్ కొటేషన్ కావాలి, /డబుల్ కోట్స్. అంటే మామూలుగా స్లాష్ ఇవ్వకుండా డబుల్ కోట్ ఇచ్చామంటే అర్థం ఏంటి, స్ట్రింగ్ ఇక్కడితోటి ఎండ్ అయిపోయిందని అర్థం. మామూలుగా డబుల్ కొటేషన్లు ఎప్పుడు పెడుతున్నాం, స్టార్టింగ్లో పెడుతున్నాం, ఎండింగ్లో పెడుతున్నాం. మధ్యలో అవసరమైతే స్లాష్ పెట్టుకోవాలి. చూడండి, గోపికి ముందర డబుల్ కొటేషన్ వచ్చింది. అలా తర్వాత మనం ఆపరేటర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అవి కూడా స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలనేసి.
చూడండి, ఏ అనే వేరియబుల్ తీసుకొని దానికి వాల్యూ ఎంత ఇచ్చాం, 30 అనే వాల్యూ ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఒక 40ని యాడ్ చేయాలి అనుకోండి. మామూలుగా అయితే ఎలా ఇవ్వాలి మనం, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 40 అనేవాలి. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 40. సిలో ఎలా ఇచ్చినా కరెక్టే, ఇదైనా కరెక్టే. అయితే స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్ టు 40 అంటే ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేస్తే ఎంత ప్రింట్ అవుతుంది, 70 ప్రింట్ అవుతుంది. అలానే ఒక 10th ఏ వేసేయాలనుకోండి, దానిలో నుంచి ఏ మైనస్ ఈక్వల్ టు 10 అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 10 అని అర్థం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత ఉంది, 70 ఉంది. 70లో నుంచి 10 తీసేస్తే ఎంత, 60. ఆ 60 ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలానే నెక్స్ట్ ఇంటూ 4, ఏ ఇంటూ ఈక్వల్ టు 4 అంటే 60 ఇంటూ 4, ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలానే డివైడెడ్ బై 2, అలానే మోడ్యులస్ 3. అవుట్పుట్ చూడండి, అంటే 60 ఇంటూ 4 240, 240 బై 2 120, 120 mod 3 అంటే రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. 3 తోటి 120ని భాగిస్తే శేషము 0 వస్తుంది. సో ఆ విధంగా స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట ఈ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు, మోడ్యులస్ ఈక్వల్ టు. ఓకే, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇవి ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ చాలా ప్రోగ్రామ్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ఎలా ఇంక్రిమెంట్ చేయాలి, ఎలా డిక్రిమెంట్ చేయాలి అనే దానికి ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆపరేటర్స్లో ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు చెప్పున్నాను, ఒక వేరియబుల్కి ముందర ప్లస్ ప్లస్ కానీ మైనస్ మైనస్ కానీ ఇస్తే దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ లేదంటే ప్రీ డిక్రిమెంట్ అంటాం. అదే వేరియబుల్కి తర్వాత ప్లస్ ప్లస్ కానీ మైనస్ మైనస్ కానీ ఇచ్చినట్లయితే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ లేదంటే పోస్ట్ డిక్రిమెంట్ అంటాం. మరి ప్రీకి పోస్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఏ ఇనిషియల్ వాల్యూ ఎంత, 5. మరి ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లోనే అంటే ఇండివిజువల్గా సపరేట్గా ఇట్లా ఇవ్వకుండా డైరెక్ట్గా మీకు ఆ యొక్క వాల్యూ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేదానికి ఇలా సపరేట్గా ఎలా ఇవ్వకుండా ప్రింట్ఎఫ్లోనే ఇక్కడ ఇంక్రిమెంట్ చేసేసేయడం జరిగింది. సో ఏమిచ్చాను, ఏదో మెసేజ్ ఇచ్చి ప్రీ ఇంక్రిమెంట్ ఏ ఈక్వల్ టు % d అని ఇచ్చాను. అంటే ఏ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్లస్ ప్లస్ ఏ అన్నాను. ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఒకటి యాడ్ అవుతుంది, ఒకటి పెరుగుతుంది అనమాట ఏకి. సో ఇప్పుడు ఆల్రెడీ ఏ ఈక్వల్ టు 5, ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. 1 యాడ్ అవుతుంది అనమాట దానికి. అయితే ఇక్కడ ఏకి ముందర ప్లస్ ప్లస్ ఇచ్చాం కాబట్టి దాన్ని ఏమంటాం, ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. అయితే నెక్స్ట్ స్టేట్మెంట్లో పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం, అంటే ఏ ప్లస్ ప్లస్ అన్నాం. అంటే వేరియబుల్ తర్వాత ప్లస్ ప్లస్ ఇవ్వడం జరిగింది, దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. సో ఇక్కడ ఏం కావాలి, ఏ యొక్క వాల్యూ ఆల్రెడీ 6 అయి ఉన్నది, ఇక్కడ ఏం కావాలి, 7 కావాలి. కానీ ఎప్పుడైతే వేరియబుల్ తర్వాత ఇచ్చామో అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చామో అప్పుడు వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ ఈ స్టేట్మెంట్లో ఆ వాల్యూ ఎఫెక్ట్ కాదు. అంటే ఆన్ దిస్ కాంటెస్ట్, ఈ పర్టికులర్ కాంటెస్ట్లో అంటే ఈ % d దగ్గర 7 ప్రింట్ కావాలి, కానీ 7 ప్రింట్ కాదు, 6 ప్రింట్ అవుతుంది. అంటే ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో అదే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వాడుకున్నప్పుడు ఈ వేరియబుల్ని అప్పుడు 7 అయి ఉంటుంది. అంటే దాని నెక్స్ట్ స్టేట్మెంట్లో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో దాని యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే
ఇక్కడ వాల్యూ ఏ వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది 6 ప్రింట్ అవుతుంది, ఇక్కడ కూడా 6 ప్రింట్ అవుతుంది. కానీ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ వచ్చి ఇక్కడ 7 గా ప్రింట్ అవుతుంది. అందుకని నేను మీకు థర్డ్ స్టేట్మెంట్లో మళ్ళీ జస్ట్ ఏని ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో 6, ఇక్కడ కూడా 6, ఇక్కడ 7. అంటే ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి దాని యొక్క వాల్యూ ఇక్కడే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చూడండి రిజల్ట్లో కూడా మీరు 6, 6 తర్వాత 7. నెక్స్ట్ 3 డిక్రిమెంట్ మైనస్ మైనస్ ఏ అని ఇచ్చాం. అంటే ఇక్కడ 7గా ఉన్న వాల్యూ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. మళ్ళీ ఏ మైనస్ మైనస్ పోస్ట్ డిక్రిమెంట్ ఇచ్చాం. పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఇక్కడ 6 అయింది ఈ స్టేట్మెంట్లో, ఇక్కడ ఏం కావాలి 5 కావాలి. కానీ 5 యొక్క ఆ యొక్క వేరియబుల్ యొక్క ఎఫెక్ట్ పోస్ట్ డిక్రిమెంట్ ఇచ్చాం కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఇక్కడ అవుతుంది. అంటే ఇక్కడ 6 ప్రింట్ అవుతుంది, ఇక్కడ కూడా 6 ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ డిక్రిమెంట్ అయిన వాల్యూ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ వచ్చి 5 ప్రింట్ అవుతుంది. సీ ద రిజల్ట్ 6 అగైన్ 6, నెక్స్ట్ ఇట్ విల్ బికమ్స్ 5. అది సో అది ఫ్రీ అంటే ఏమో అంటే వేరియబుల్కి ముందర ప్లస్ ప్లస్ కానీ మైనస్ మైనస్ కానీ ఇస్తేనేమో అప్పుడే మీకు ఆ ఎక్స్ప్రెషన్లోనే ఆ స్టేట్మెంట్లోనే ఎఫెక్ట్ అవుతుంది. పోస్ట్ ఇచ్చినట్లయితే దాని నెక్స్ట్ స్టేట్మెంట్లో ఎఫెక్ట్ అవుతుంది వాల్యూ. అది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్ ఎలా యూజ్ చేయాలి. చూడండి ఏ వాల్యూ ఎంత ఇచ్చాం 5 ఇచ్చాం, బి వాల్యూ 10 ఇచ్చాం, సి అనేది నార్మల్గా తీసుకోండి. ఇప్పుడు కండిషనల్గా సిలోకి వాల్యూ వెళ్ళాలి కండిషన్ ప్రకారం. ఏ గ్రేటర్ దెన్ బి, ఏ బి కంటే ఎక్కువ కాదా అని కండిషన్ క్వశ్చన్ మార్క్ ద్వారా కండిషన్ చెక్ చేస్తున్నాం. మరి ఈ కండిషన్ ట్రూ అయితే కోలన్, ఇదేమో సెమీకోలన్, ఇది కోలన్. ఈ కోలన్కి ముందర ఏ వాల్యూ అయితే ఇచ్చామో, అంటే ఇక్కడ జస్ట్ ఏ అని ఇచ్చేసాను, అంటే ఏలో ఉండే వాల్యూ సిలోకి వెళ్తుంది ఎప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే. ఈ కండిషన్ ఫాల్స్ అయితే కోలన్ తర్వాత ఉన్న వాల్యూ అంటే బి కావచ్చు, మన ఇష్టం ఏ వాల్యూ అనే పెట్టుకోవచ్చు, ఆ వాల్యూ సిలోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు కండిషన్ రైట్ ఆ రాంగ్ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి, ద కండిషన్ ఈస్ రాంగ్. రాంగ్ కండిషన్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఫాల్స్ కాబట్టి కోలన్ తర్వాత ఉన్న వాల్యూ సిలోకి వెళ్తుంది. అంటే బిలో ఏ వాల్యూ అయితే ఉందో అది సిలోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు సి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 15 అని ఇచ్చారు. ఇప్పుడు ఈ కండిషను ట్రూ కాబట్టి కోలన్కి ముందు ఏ వాల్యూ ఉందో అది వెళ్తుంది 15. సపోజ్ ఇక్కడ ఏ బిలకు బదులు నేను ఏదో 100, 200 ఇట్లా ఇస్తాను. అంటే కండిషన్ ట్రూ అయితేనేమో 100 సిలోకి వెళ్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే 200 సిలోకి వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా కండిషనల్ ఆపరేటర్ మనం యూజ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు దాకా ప్రింట్ఎఫ్నే యూజ్ చేసాం, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని. ఇక స్కాన్ఎఫ్ ఫంక్షన్ని మనం ఎలా యూజ్ చేయాలి. ప్రింట్ఎఫ్కి ఆపోజిట్ అనమాట. ప్రింట్ఎఫ్ ఏమో స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది, స్కాన్ఎఫ్ ఏమో కీబోర్డ్లో నుంచి వాల్యూస్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. అంటే మామూలుగా ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో అంతా కూడా మనం ఏం చేసాం, వాల్యూస్ని సపోజ్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 10 అట్లా డైరెక్ట్గా మనకు కావాల్సిన వాల్యూని స్టోర్ చేసేస్తున్నాం. అలా స్టోర్ చేయకుండా ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత మనం కీబోర్డ్లో నుంచి ఏ వాల్యూని కావాలంటే ఆ వాల్యూని ఆ వేరియబుల్లోకి మనం ఇన్పుట్ చేసుకునే విధంగా, ఎంటర్ చేసుకునే విధంగా మనకి స్కాన్ఎఫ్ యూజ్ అవుతుందండి. మరి ఇక్కడ చూడండి ఇంటిజర్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఎక్స్కి ఏ వాల్యూ కూడా
ఇనిషియల్గా స్టార్టింగ్లో ఇవ్వలేదు. సో తర్వాత స్క్రీన్ క్లియర్ చేసాం, తర్వాత ఇన్పుట్ మెసేజ్ ఇచ్చాం, సమ్ మెసేజ్ ఇన్పుట్ వాల్యూ టు ఎక్స్ అని సమ్ మెసేజ్ ఇచ్చాం. ఆ మెసేజ్ అక్కడ ప్రింట్ అవుతుంది. అయితే ఇప్పుడు స్కాన్ఎఫ్ ద్వారా మనం వాల్యూని ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్లోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రింట్ఎఫ్ ద్వారా ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. సో చూడండి దాని ఎగ్జాంపుల్. చూడండి, ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, కంట్రోల్ F9, మెసేజ్ వచ్చింది జస్ట్ ప్రింట్ఎఫ్ ద్వారా. అయితే ఇప్పుడు స్కాన్ఎఫ్ ఈజ్ వెయిటింగ్ అనమాట ఫర్ ఇన్పుట్ ఇచ్చాను, ఏదో 200 అని ఇచ్చాను. ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి ఇంటిజర్ వాల్యూ సమ్ ఇచ్చాను. సో ఈ 200 అనే వాల్యూ ఎక్స్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. అంటే ప్రెస్ చేస్తే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన రిఫరెన్స్ కోసం, మనకి అండర్స్టాండ్ అయ్యే దాని కోసం ఆ మెసేజ్ ఇచ్చాను. మెసేజ్ ఇవ్వకుండా చూడండి, తీసేస్తున్నాను మెసేజ్. ప్రోగ్రామ్ రన్ చేశాను. ఇప్పుడు స్కాన్ఎఫ్ అని వెయిట్ చేస్తుంది అనమాట. 345 అనే వాల్యూ ఇచ్చాను. ఈ 345 అనే వాల్యూ వెళ్ళి ఎక్స్లో స్టోర్ అవుతుంది. అంటే ప్రెస్ చేస్తే ఎక్స్లో ఉన్న వాల్యూ మళ్ళీ ప్రింట్ఎఫ్ ద్వారా ప్రింట్ చేస్తాం. అంటే మెయిన్ ఏమైందంటే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో వాల్యూని ఎలా ఇన్పుట్ చేసుకోవాలి కీబోర్డ్ ద్వారా మనకి. అంటే ప్రతిసారి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూ ఎక్స్లోకి ఇవ్వచ్చు. ఇంతకు ముందు అలా కాదు, x = 10 అట్లా అసైన్ చేసేస్తున్నాం ఫిక్స్డ్ వాల్యూ. మరి ఇక్కడ స్కాన్ఎఫ్లో మనం చూసినట్లయితే స్కాన్ఎఫ్ విత్ ఇన్ కొటేషన్లో %d ఇచ్చాం. ఎందుకు? ఇది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి ఇన్పుట్ కూడా ఇంటిజర్ టైప్ ఆఫ్ ఇన్పుట్ కావాలి కాబట్టి %d ఇవ్వడం జరిగింది. &x. ఇక్కడ & రిప్రజెంట్స్ ది అడ్రస్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని తెలుపుతుంది. అంటే నార్మల్గా మీరు తీసుకునే వేరియబుల్స్ అన్నిటిని కూడా మెమొరీ వేరియబుల్స్ అంటాం. అంటే ఇవి ర్యామ్లో, కంప్యూటర్ యొక్క ర్యామ్ మెమొరీలో సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. మరి ఆ స్పేస్కి అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్లోకి మనం ఇన్పుట్ చేసిన, అంటే కీబోర్డ్ ద్వారా ఇచ్చిన వాల్యూ వెళ్ళి ఆ అడ్రస్లో స్టోర్ కావాలి అని చెప్పేదానికి ఇక్కడ & అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ తీసుకున్న వేరియబుల్ ఏ అనుకోండి, ఇక్కడ ఏమి ఇస్తాం? &a అని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా కీబోర్డ్ ద్వారా వాల్యూని ఒక వేరియబుల్లోకి ఇన్పుట్ చేసుకునేదానికి స్కాన్ఎఫ్ని యూజ్ చేస్తామండి. అట్లానే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా స్కాన్ఎఫ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ XYZ అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాం. చూడండి, మెసేజ్ ఇచ్చాం జస్ట్ ఎంటర్ XY వాల్యూస్ అని. మరి ఇక్కడ స్కాన్ఎఫ్లో అట్ ఏ టైం 2 వేరియబుల్స్కి ఎట్లా ఇన్పుట్ చేసుకోవాలి? సో %d. దిస్ వన్ ఈస్ ఫర్ దిస్ అండ్ దిస్ వన్ ఈస్ ఫర్ దిస్ అన్నమాట. సో అంటే &x, &y అంటే 2 వేరియబుల్స్ కూడా ఇన్పుట్ ఇక్కడ మనం ఇవ్వాలి ఉంటుంది. సో z = x + y అని ఇచ్చాం, z వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. అది నార్మల్. చూడండి, ప్రోగ్రామ్ రన్ చేస్తే XY వాల్యూస్, x వాల్యూ 10 స్పేస్ ఇవ్వండి, y వాల్యూ 20. సో ఎక్స్లోకి వెళ్ళి 10 స్టోర్ అవుతుంది, వైలోకి వెళ్ళి 20 స్టోర్ అవుతుంది. ఆ రెండు యాడ్ అయ్యి జెడ్లోకి వెళ్ళాయి. మీరు x వాల్యూ 5 స్పేస్ అనే ఇవ్వచ్చు ఒక వేరియబుల్ వాల్యూ ఇచ్చిన తర్వాత, లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి. y వాల్యూ 6 ఎంటర్ ప్రెస్ చేస్తే z వాల్యూ వచ్చేస్తుంది. సో ఆ విధంగా స్కాన్ఎఫ్ ద్వారా మీరు అట్ ఏ టైం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్లోకి వాల్యూస్ ఎట్లా ఇన్పుట్ చేసుకోవాలి అనేది ఈ ప్రోగ్రామ్ ఏం.